Welcome to Aradhya Smart Study channel. Trigonometric కాంప్లిమెంట్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుందామో చెప్పుకుందాము. దానికోసం ఒక ఎక్స్ యాక్సిస్ ఒకటి వై యాక్సిస్ అనేది తీసుకుందాము. డివైడ్ చేస్తే ఫస్ట్ వన్ ది క్వాడ్రంట్ 1, సెకండ్ వన్ ని Q2 అనుకుంటాం, థర్డ్ వన్ ని Q3 అనుకుంటాం, ఫోర్త్ వన్ ని Q4. Q1 లో ఏంటి అంటే 0 to 90 degrees ఉంటుంది. మనకు ఆల్ దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఇది టేబుల్ అనేది వచ్చేస్తుంది ఈజీగా. ఆల్ అంటే ఏంటిది? సైన్, కాస్, టాన్, కాట్, సెక్, కొసిక్ అన్ని ఏంటిది మనకి పాజిటివ్సే ఉంటాయి, పాజిటివ్సే వస్తాయి. ఎప్పుడు 0 to 90 degrees ఉన్నప్పుడు, 90 degrees మైనస్ ఉన్నప్పుడు ఇదేంటిది? ఆల్ పాజిటివ్స్. మనకేంటి? సైన్ ఉంటే ఏమవుతుంది? కాస్ థీటా అవుతుంది. కాస్ ఉంటే ఏమవుతుంది? సైన్ థీటా అవుతుంది. అలాగే టాన్ ఉంటే ఏమవుతుంది? కాట్ అవుతుంది, కాట్ థీటా. అలాగే కాట్ థీటా ఏమవుతుంది? టాన్ థీటా అవుతుంది. కొసిక్ సెక్ ఏమవుతుంది? కొసిక్ అవుతుంది, కొసిక్ థీటా. అలాగే కొసిక్ ఏమవుతుంది? సెక్ థీటా అవుతుంది. ఇప్పుడు 90 degrees మైనస్ థీటా ఏంటి? ఆల్ దాంట్లో Q1 లో ఉంది కాబట్టి ఇవన్నీ పాజిటివ్స్ వచ్చాయి. ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్ లో చూద్దాము. Q2 ఈక్వల్ టు సిల్వర్ అనుకున్నాం అనుకో. మనము సిల్వర్ అంటే ఏంటిది? సైన్. సైన్ కి ఆపోజిట్ ఏంటిది? కొసిక్. ఈ రెండు పాజిటివ్స్ ఉంటాయి. అంటే 90 degrees మైనస్ 180 degrees ఉన్నాయి. అంటే 90 ప్లస్ సైన్ 90 ప్లస్ థీటా అంటే 90 degrees ప్లస్ థీటా ఉన్నప్పుడు ఈ క్వాడ్రాటిక్ లో సెకండ్ క్వాడ్రాటిక్ లో వస్తుంది. అంటే సైన్ కొసిక్ అనేవే పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగటివ్స్. ఏంటిది? సైన్ ప్లస్ అలాగే కొసిక్ ప్లస్ అవుతుంది, రిమైనింగ్ అన్ని మైనస్ అవుతాయి. కాస్ అంటే సైన్ అంటే ఏంటిది? కాస్ అవుతుంది, కాస్ థీటా అవుతుంది. అలాగే కాస్ అంటే ఏమవుతుంది? సైన్ థీటా అవుతుంది. టాన్ అంటే ఏమవుతుంది? కాట్ థీటా అవుతుంది. అలాగే కాట్ ఏమవుతుంది? టాన్ థీటా అవుతుంది. సెక్ ఏమవుతుంది? కొసిక్ అవుతుంది. కొసిక్ ఏమవుతుంది? సెక్ అవుతుంది. అలాగే సైన్ 180 degrees ప్లస్ థీటా అంటే 180 ప్లస్ థీటా అంటే 180 degrees ప్లస్ మనకి 180 మైనస్ 270 degrees ఏమొస్తుంది? Q3 లకి వస్తుంది. దాన్ని టీ అనుకుందాం. టీ అంటే ఏంటిది? మనకు టాన్ కాట్. టాన్ కి ఇన్వర్స్ ఏంటి? కాట్. ఈ రెండువే పాజిటివ్ ఉంటాయి, రిమైనింగ్ అన్ని మనకి నెగటివ్. ఇప్పుడు 180 degrees ఉన్నప్పుడు ఏమవుతుందంటే సైన్ కి సైనే అవుతుంది, కాస్ కి కాసే అవుతుంది, టాన్ కి టానే వస్తుంది, కాట్ కి కాటే వస్తుంది, సెక్ కి సెక్కే వస్తుంది, కొసిక్ కి కొసిక్ థీటానే వస్తుంది. కాకపోతే సింబల్స్ చేంజ్ అవుతాయి. ఏం సింబల్స్ ఏమవుతాయి? క్వాడ్రాటిక్ 3 లో మనకి టాన్ కాట్ కే పాజిటివ్ ఉంటాయి. టాన్ కాట్ చూసుకోండి, టాన్ కాట్ పాజిటివ్, రిమైనింగ్ అన్ని మనకి నెగటివ్ మైనస్ లో సింబల్స్ వస్తాయి. అలాగే సైన్ 180 degrees మైనస్ థీటా ఇది దేంట్లోకి వస్తుంది? Q4 లకి వస్తుంది. 270 degrees మైనస్ 360 degrees మనకి Q4 లకి వస్తుంది. దీన్ని మనము Q4 ని కప్స్ అనుకుంటే సి అంటే ఏంటిది? కాస్. కాస్ కి ఇన్వర్స్ ఏంటిది? సెక్. ఈ రెండు అనేవి పాజిటివ్ ఉంటాయి, రిమైనింగ్ అన్ని మనకి నెగటివ్ గా ఉంటాయి. ఇప్పుడు కాస్ సెక్. కాస్ ఏంటిది మనకి? కాస్ ప్లస్ నెక్స్ట్ సెక్ ఏంటిది? సెక్ పాజిటివ్, రిమైనింగ్ అన్ని మనకు మైనస్. ఏమవుతుంది? సైన్ కి సైనే వస్తుంది, కాస్ కి ఏమొస్తుంది? కాస్ థీటానే వస్తుంది. అంటే 180 degrees ఉన్నప్పుడు ఏ సైన్ ఉంటే సైన్ వస్తుంది, కాస్ ఉంటే కాస్ థీటా వస్తుంది, టాన్ ఉంటే టాన్ థీటానే వస్తుంది, కాట్ ఉంటే కాట్ థీటానే వస్తుంది. అలాగే సెక్ ఉంటే సెక్ థీటా వస్తుంది. అలాగే కొసిక్ ఉంటే కొసిక్ థీటానే వస్తుంది. జస్ట్ మనకి ఈ సింబల్స్ మారుతాయి. ఇవి మనము దాన్ని ఆల్ టీ సిల్వర్ టీ కప్స్ అనే దాన్ని మనం ఒక్కడు గుర్తుపెట్టుకుంటే
ఈ రేషియోస్ అన్ని మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.